హైదరాబాద్ అత్తాపూర్లో విషాదం జరిగింది. మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంవత్సరం క్రితం అమీష్ లోయ అనే వ్యక్తితో కోర్టు మ్యారేజ్ చేసుకున్న పింకీ కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పింకీ ఆత్మహత్యకు భర్త వేధింపులు కారణమా లేదా వేరే ఏమైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ అత్తాపూర్లో విషాదం జరిగింది. మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సంవత్సరం క్రితం అమీష్ లోయ అనే వ్యక్తితో కోర్టు మ్యారేజ్ చేసుకున్న పింకీ కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పింకీ ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణమా లేదా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మణికంఠ చెబుతారు. మణికంఠ, చేసుకుంది. ప్రముఖ టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ చున్నీతో వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న వెంటనే కూడా స్థానికులు గుర్తించారు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కూడా అత్తాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే ఆమె మృతిపై పోలీసులు అనుమానాస్పదగా మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సంవత్సరం క్రితం అమీష్ లోయ అనే వ్యక్తితో కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు పింకీ. అలాగే గత కొద్ది కాలం నుంచి కుటుంబ కలహాలు, ఇంట్లో కుటుంబ గొడవ జరుగుతున్నట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేస్తున్నట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు దీంతో పాటుగా పింకీ ఆత్మహత్యకు భర్త వేధింపులు కారణమా లేదంటే ఇతరేమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పింకీకి సంబంధించిన అతని భర్తను అలాగే పింకీ యొక్క అత్తమామను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. అలాగే పింకీ యొక్క ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె యొక్క మొబైల్లో డేటా అంతా కూడా పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. లాస్ట్ కాల్ ఎవరికి చేసింది, అలాగే వాళ్ళ స్నేహితులకు ఏమైనా ఇంతకుముందు తనకు సంబంధించిన ఇటువంటి సమస్యలు, ఇంట్లో ఉన్న సమస్యలు లేదంటే మానసిక సమస్యలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళ స్నేహితులకి ఏమైనా చెప్పిందనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పింకీ యొక్క భర్తను పోలీసులు విచారిస్తూ ఉన్నారు. అలాగే ఒక సంవత్సరం పింకీకి రెండో మ్యారేజ్ అని చెప్పవచ్చు. గతంలో మొదటి మ్యారేజ్ అయింది, అయితే మొదటి భర్తకు డివోర్స్ ఇచ్చింది, ఆ తర్వాత రెండో వివాహం చేసుకుంది. సో ఫైనల్ గా పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ మణికంఠ.